చెల్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ నగరానికి వచ్చే చెల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎండి కంపెనీపై రైడ్ చేసి 12 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కొన్ని కోట్లు విలువ చేసే డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో కంపెనీ యజమాని శ్రీనివాస్ విజయ్ ఓలేటిని పోలీసులు అరెస్ట్ చేసి అతని చరిత్రపై ఆరా తీస్తూ ఉన్నారు. ఎండి డ్రగ్స్ కంపెనీ యజమాని విజయ్ ఓలేటి గతంలో జీవీకే బయో సైన్స్ లో 12 సంవత్సరాల పాటు కెమికల్ అనాలిసిస్ గా పనిచేశాడు. 5 సంవత్సరాల క్రితం జీవీకే బయో సైన్స్ నుంచి బయటకు వచ్చిన విజయ్ ఓలేటి కెమికల్ తయారీ కంపెనీతో పాటు సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు. అయితే సింథటిక్ డ్రగ్స్ తయారు చేయడంలో విజయ్ ఓలేటి తిట్ట. మహారాష్ట్రకు చెందిన తానాజీతో కలిసి ఆయన విజయ్ వాగ్దేవి ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసి చల్లపల్లిలో డ్రగ్స్ రా మెటీరియల్ తయారు చేసి నాచారంలో డ్రగ్స్ తయారు చేసేవాడు. తానాజీతో కలిసి విజయ్ 5 ఏళ్లుగా సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్నాడు. అయితే విజయ్ అతి కొద్ది మంది సిబ్బందితో మాత్రమే కంపెనీని నడిపించడమే కాకుండా అది కూడా కేవలం రాత్రిపూట మాత్రమే నడిపేవారు. ఆ విధంగా తయారు చేసిన సింథటిక్ డ్రగ్స్ ను పోలీసులు కంటపడకుండా వివిధ మార్గాల ద్వారా మన దేశంతో పాటు విదేశాలకు కూడా సరఫరా చేసేవాడు. విజయ్ ముందుగా అత్యంత ప్రమాదకరమైన మెఫిడిన్ డ్రగ్స్ తయారు చేశాడు. అనంతరం మెఫిడిన్ డ్రగ్ నుంచి ఎక్ససీ, మోలీ, ఎక్స్టీసీ, ఎండిఎంఏ మొదలగు 4 రకాల డ్రగ్స్ లను తయారు చేసి ముంబై, గోవా, బెంగళూరులకు రహస్యంగా వివిధ వస్తువుల మాటున తరలించేవారు. అయితే ఈ విధంగా తయారు చేసిన డ్రగ్స్ ని దేశ విదేశాలకు సరఫరా చేసేందుకు విజయ్ ఒక గ్యాంగ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా డ్రగ్స్ కంపెనీ యజమాని విజయ్ కి ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాతో కూడా సంబంధాలున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ విధంగా తయారు చేసిన డ్రగ్స్ ని విజయ్ మొదటగా హైదరాబాద్ లోని అమ్మి అనంతరం విదేశాలకు సరఫరా చేసేవాడు. ప్రతిసారి 5 కేజీల చొప్పున మెపిడ్రిన్ అమ్మేవాడు. ఒక్కొక్క కేజీ 50 లక్షల రూపాయల చొప్పున అమ్మేవాడు. ఈ విధంగా నాచారం చెల్లపల్లిలో డ్రగ్స్ తయారు చేసి దర్జాగా విక్రయాలు చేసేవాడు. ప్రతిసారి డ్రగ్స్ కు 50 లక్షలు తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పూర్తి ఆధారాలు సేకరించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ నగరానికి వచ్చి నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎండి డ్రగ్స్ కంపెనీపై సోదాలు చేసి కంపెనీ యజమాని విజయ్ ఓలేటి, తానాజీలతో పాటు మరో 10 మందిని కూడా అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. అయితే గతంలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించిన తెలంగాణ నార్కోటిక్ బృందం డ్రగ్స్ తయారీపై విజయ్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయంపై విజయ్ కోర్టును ఆశ్రయించారు. అయితే బంగ్లాదేశ్ కి చెందిన ఓ మహిళ పట్టుబడడంతో హైదరాబాద్ చెల్లపల్లిలో డ్రగ్స్ కంపెనీ వ్యవహారం కాస్త పట్టబయలైంది. చెల్లపల్లి వాగ్దేవి ల్యాబ్స్ లో 11.58 కోట్ల విలువైన మెఫిడ్రిన్ తయారు చేస్తున్నారు. 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వాగ్దేవి ల్యాబ్స్ యజమాని శ్రీనివాస విజయ్ సహాయకుడు తానాజీ పండరినాథ్ అరెస్ట్ చేసి 2 నిందితులను ట్రాన్సిట్ వారెంట్తో ముంబైకి తరలించారు.